వెల్కమ్ టు ఫిలిబ్రెట్ రండి. ఈ వాళ్ళు వచ్చేసి మనకి 'అఖండ 2 తాండవం' నుంచి అయితే ఒక ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆల్ పెట్టుకోండి. అలా మన వీడియోస్‌కి అయితే ఒక లైక్ అయితే చేయండి. మీ యొక్క సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా బెటర్ అవుట్‌పుట్ అయితే అవ్వడం అయితే జరుగుతది. అండ్ ఓకే, ఇప్పుడు 'అఖండ 2' ట్రైలర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గాయ్స్. నేనైతే కట్స్ అనుకున్నానో ఆ కట్స్ అన్ని ట్రైలర్‌లో పెట్టారు. అండ్ మెయిన్ వెనకాతల బీజం కూడా నాకు బానే అనిపించింది. అండ్ మెయిన్ బాలయ్యబాబు గారి లుక్స్ అయితే మంచి సాలిడ్‌గా దింపారు. ఆ గద పట్టుకునే సీన్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి ఆ సోలం తిప్పే సీన్ గాని, అండ్ మెయిన్ వచ్చేసి మనకు తెలుసు కదా మిషన్ గన్ పట్టుకునే సీన్ గాని, అవన్నీ టూ గుడ్ అనిపించాయి. అండ్ మూవీలోని కొద్దిగా నేను గ్రాఫిక్స్ తక్కువ అవుతదేమో అనుకున్నాను. బట్ గ్రాఫిక్స్ కూడా చాలా వరకు బాగానే పెట్టుకున్నారు. అండ్ ఈసారి బోయపాటి గారు బాగానే పెట్టుకున్నారు మొత్తం అన్ని అన్నట్టు నాకు అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. విలన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే నాకైతే నచ్చేసింది గాయ్స్. ఎందుకంటే విలన్ క్యారెక్టర్ కొద్దిగా మంచి సాలిడ్‌గా ఇచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇప్పుడు అర్థమైంది 3D ఎఫర్ట్స్ ఎందుకు పెట్టారు అనేసి. అది 3D ఎఫర్ట్స్ ఈ ట్రైలర్‌లో చాలా వరకు మనకి ఎక్కువే చూపించారు. అండ్ మెయిన్ వచ్చేసి మన బాలయ్యబాబు గారు కూర్చున్న ఒక సీన్ శివుడి ముందున కూర్చుంటాడు. అక్కడ వచ్చిన ఒక ముసలి అలా మెల్లగా వస్తది స్లో మోషన్ షాట్ టూ గుడ్ అనిపించి ఓకే, ఇలాంటి 3Dలో బాగానే ఉంటారా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకోటేంటంటే, విలన్ ముందర మనకు పోలేని దెయ్యాలు వస్తూ ఉంటాయి ముందుకి. ఆ 3D షాట్ కూడా మనకి కరెక్ట్‌గా కంఫర్టబుల్‌గా ఉంటది. అండ్ కొన్ని సీన్స్ అయితే ఎంగేజ్ చేశారు మనకి. అండ్ మెయిన్ ట్రైలర్‌లోనే ఆ గద పట్టుకునే సీన్ కూడా చాలా బాగుంది బాలయ్య బాబు గారు. అండ్ బాలయ్య బాబు గారు 2 క్యారెక్టర్స్ ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. అండ్ ఫస్ట్ క్యారెక్టర్ బాగా ముసలైపోతారు. అండ్ ఆ క్యారెక్టర్ కూడా బాగా చూపించారు. అండ్ ఆ క్యారెక్టర్ కొన్ని పోర్షన్స్‌లో కూడా బాగా ఎలివేట్ చేస్తారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఫస్ట్ 1 బాలయ్య అంటే మనకి అఖండ 1, అఖండ 2ను కలిపే విధానం కూడా బాగానే చూపిస్తారు అన్నట్టు నాకు అనిపించింది. బట్ ఇక్కడ ఏంట్రా అంటే ఎవడెవడో వచ్చేస్తూ ఉంటాడు. అంటే రష్యా నుంచి ఎవడెవడో వచ్చేస్తాడు. ఫ్లైట్ మీద దిగేసి వచ్చేస్తాడు. ఆళ్ళందరూ ఎలాగొచ్చార్రా బాబు అనేసి నేను ఒక థాట్ అయితే నాకొస్తుంది మైండ్‌లోని. బట్ చూడాలి ఒక స్టోరీ పర్పస్ గాని ఎలా చేశారనేసి. ఆ స్టోరీ పర్పస్ కరెక్ట్‌గా పెట్టుకొని అంటే మనకి తమన్ గారు బీజంగా బాగా పండి అండ్ బాలయ్యబాబు గారి లుక్స్ అయితే చెప్పక్కర్లేదు గట్టిగా చూపించేస్తారు. ఇవన్నీ కరెక్ట్‌గా మనకు వర్కౌట్ అవుతే అఖండ 2 బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని పోర్షన్స్‌లో బానే అనిపించింది కానీ కొద్దిగా గ్రాఫిక్స్ కొద్దిగా డౌన్ అవుతది. బట్ పర్లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 3D ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి గ్రాఫిక్స్ కొద్దిగా హైలీ పెట్టుకున్నారు. బట్ ఎక్కడైనా ఫ్రేమ్ డ్రాప్ అయితే మాత్రం చెప్పలేము. ట్రైలర్‌లో బాగానే చూపిస్తారు కానీ సినిమా అంతా అలాగ ఉండదు కదండీ. సినిమా గాని అలాగుంటే మాత్రం ఖచ్చితంగా 3D ఎఫర్ట్స్ కూడా మనం ఆకట్టుకుంటాది అనేసి నా అభిమానం అనేసి నేను చెప్తున్నాను. కొన్ని షార్ట్స్ అయితే పర్లేదు బాగానే అనిపించాయి. అండ్ మెయిన్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఖచ్చితంగా డిసెంబర్ 5 అయితే రచ్చరబ్బల. ఇంకా ఎవరైతే చూడలేదు యూట్యూబ్‌లో ఉంది ఎళ్లి చూసేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బెల్ ఐకాన్ మాత్రం ఆల్ పెట్టుకోండి.